శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారికి మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఖచ్చితంగా ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అయితే తులారాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు, అయితే ఈ రహస్య శత్రువు వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, వారితో మీరు ఏ విధంగా జాగ్రత్తగా మసులుకోవాలి, ఈ తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఈ తులారాశివారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు మాత్రం పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చిపోయారు అన్న విమర్శను ఎప్పుడూ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ తులారాశి వారికి విదేశీయానం లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరికి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి శని మహర్దశ మంచి రాజయోగాన్ని అందిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు అంటే వీరికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులంతా కూడా వారి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా ప్రక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఒకటవుతారు. అందరూ ఒకటై వీరిపైనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అనేవి వీరి జీవితంలో అమలవుతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి బాగా కలిసొస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే ఈ తులారాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడానికి రహస్య శత్రువులు వీరి ఇంట్లోనే ఉన్నారు. అయితే మీ కుటుంబంలో ఉన్న రహస్య శత్రువు ద్వారా మీరు మీ జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోవలసి వస్తుంది. ఎన్నో ప్రతికూలతలను చూడాల్సి వస్తుంది. ఎంతో మందితో విభేదాలు కొని తెచ్చుకోవలసి వస్తుంది. అంటే మీకు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. కానీ దాని వెనుక మాత్రం మీ కుటుంబంలోని మీకు రహస్య శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా తులారాశి వారి జాతకం ప్రకారం ఆ శత్రువులు మీ కుటుంబంలోని ఉండడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తూ ఉంటాయి. అయితే మీరు ఈ ప్రతికూలతను అధిగమించడానికి మీ ఇంట్లోనే మీకు ఉన్న రహస్య శత్రువులు ఎవరో గమనించాలి. ముఖ్యంగా తులారాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ తండ్రి తోబుట్టువులు కావచ్చు, లేదా వారి యొక్క పిల్లలు వల్ల, లేకపోతే వారి భాగస్వాముల వల్ల మీ జీవితంలో కొన్ని ప్రతికూలతలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీరు ఆర్థికంగా ఎదగటాన్ని వారు సహించలేరు. మీతో ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ మీ యొక్క మంచి కంటే కూడా మీ చెడును ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారి యొక్క కనుచూపు అసూయ మూలంగా మీరు మీ జీవితంలో ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. మరీ కొంతమంది తులారాశి వారి యొక్క జాతకంలో వారి అవకాశాలను కోల్పోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి కూడా వారి బంధువులు కావచ్చు, లేకపోతే వారి తోబుట్టువులు, వారి భాగస్వాములు, వారి తండ్రి తోబుట్టువులు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు. ఈ విధంగా వారి వల్ల నష్టపోయే పరిస్థితులు మాత్రం
ఈ తులారాశి వారి జాతకంలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో గొడవలకి కారణం కూడా వీరే అవుతారు. మీ యొక్క ప్రాణమిత్రులతో మీరు విభేదాలు కొని తెచ్చుకోవడానికి కారణం కూడా వీరే. అయితే అందరూ ఆ విధంగా ఉంటారని కాదండి. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మనం ఖచ్చితంగా గ్రహించవచ్చు. అంటే మనతో ఎంత చక్కగా మాట్లాడుతున్నా కానీ మన మంచిని వారు కోరుకుంటున్నారా లేదా మన చెడును కోరుకుంటున్నారా అని వారి యొక్క మనస్తత్వం మూలంగా మనం ఖచ్చితంగా గ్రహించగలుగుతాము. ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో అలాంటి వారు ఉన్నా వారికి చాలా దూరంగా ఉండడం మంచిది. మీ ఆర్థికపరమైన లావాదేవీల గురించి వారితో చర్చించకండి. అటువంటి వ్యక్తులు మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఎక్కువగా గొడవలు సృష్టిస్తారు. మీ పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే వారితో మాత్రం షేర్ చేసుకోకండి. ఈ ప్రతికూల పరిస్థితులను తులారాశి వారు అధిగమించడానికి, మీ శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవడానికి ఎప్పుడూ దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఆ శివుని దయ వల్ల మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.